నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసింది. నమస్కారం గురువుగారు. గురువుగారు, దత్త జయంతి. ఈ దత్త జయంతి రోజున ఏ విధంగా సాధన చేయడం ద్వారా మనం మరింత ఫలితాలను పొందవచ్చు అంటారు? తప్పకుండా. అంటే ఇక్కడ అసలు ఫస్ట్ దత్త జయంతి అనేది ఎప్పుడు అనేది మొదట మనం తెలుసుకోవాలి. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే కనుక మార్గ శుద్ధ పౌర్ణమి నాడు ఆచరించడం అనేది జరుగుతుంది. ఆ రోజు మనం దాన్ని దత్త జయంతిగా అభివర్ణించడం అనేది చేస్తున్నాం. అయితే ఈ రోజు వచ్చేప్పుడు సాంప్రదాయం ఏమంటే కొంతమంది శనివారం అంటే మనకి ఏంటంటే కొన్ని రాత్రిపూట అంటే ఇప్పుడు వ్రతాలు ఇవి ఆచరించే విధానం ఉందనుకోండి. అంటే ఇక్కడ కూడా మనం ఈ అనగాష్టమి వ్రతం అని, తర్వాత దత్తాత్రేయ వ్రతకల్పం అని, ఇలా కొన్ని పూజాది కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు, ఆ వ్రతాలు ఆచరణలో ఉన్న వాళ్ళైతే గనక ముందు రోజు 14వ తారీఖు శనివారం నాడు చేయాలి. ఓకే. ఎందుకంటే వ్రతాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి ఏమి తినకూడదు, ఏకభోక్తం ఉండాలి. సో ఆ ఏకభోక్తం ఉన్న ఫలితం దక్కాలి అంటే కనుక తిది రాత్రికి వ్యాపించి ఉండాలి. ఓకే. కానీ అలా కాకుండా సామాన్యులందరూ కూడా ఎవరైనా సరే అంటే వ్రతాలతో సంబంధం లేకుండా ఈ దత్తాత్రేయుని కొలవాలి అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ ఆదివారం 15వ తారీఖు. ఈ రెండింటి వ్యత్యాసం గమనిస్తే చాలు. మనకి వ్రతము చేసుకునే ఆనవాయితీ ఉంది, ఉపవాసం ఉండే పద్ధతి ఉంది. అలాంటి వాళ్ళు మాత్రం శనివారం నిర్వహించండి. అలా కాకుండా ఏదైనా సరే దత్తాత్రేయుడికి సంబంధించిన కొత్త పూజ మొదలెడదాం, లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన మొదలెడదాం, దత్తాత్రేయుడి యొక్క మంత్రజపం చేద్దాం, ఇలాంటిది ఏదైనా అనుకున్న వాళ్ళు మాత్రం 15. అది సూర్యోదయం అనుకున్న పౌర్ణిమ చాలా విశిష్టత అనేది ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళకి వ్రతం బట్టి కాదు. ఓకే. సో ఆ రకంగా ఈ దత్తాత్రేయుడి యొక్క జయంతిని నిర్వహించుకోవాలి. తర్వాత అసలు ఈ దత్తాత్రేయ జయంతి అనేది వచ్చేప్పటికి అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు అంటే చాలా మందికి తెలిసినదే, అత్రి అనసూయ యొక్క కుమారుడు. అవును. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక మనకి ఏ అవతారం చూసినా కూడా అంటే విష్ణు యొక్క అవతారాలు అవ్వచ్చు, దుర్గాదేవి అవతారాలు అవ్వచ్చు, మరి సాంబశివుని అవతారాలు కావచ్చు, ఏ అవతారంలో అయినా సరే సాధారణంగా అసురుల యొక్క సంహారం కోసం అంటే రాక్షసుల యొక్క సంహారం కోసమే వాళ్ళు ఉద్భవించారు జనరల్. కానీ దత్తాత్రేయుడు అనే వాళ్ళు ఒక రాక్షసుని చంపడం కోసం ఉద్భవించాల, మనిషిలో ఉండే రాక్షస గుణాలని సంహరించడం కోసం పుట్టాడు. అంటే మనలో ఉండే అసురత్వం ఏదైతే ఉంటుందో ఆ అసురత్వాన్ని తొలగించడం కోసం ఆవిర్భవించిన దేవుడు దత్తాత్రేయుడు. ఈయన విష్ణు యొక్క వివిధ ఉప అవతారాల్లో అంటే దశావతారాలు అందరికీ తెలుసు. ఆ ఉప అవతారాల్లో ఇది 21వ అవతారం. ఈయన్ని అనేక రకాలుగా అభివర్ణిస్తాం. అంటే గురుదత్త, జై గురుదత్త అంటాం. అంటే గురువు అక్కడ అవధూత దత్తాత్రేయుడు అంటాం, అవధూత, స్మూర్తగామి, ఇలా రకరకాలుగా ఈయన్ని వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఎందుకని అంటే గనక ఈయన గురువులకి గురువు, అందుకని జయ గురుదత్త. తర్వాత వచ్చేప్పటికి స్మూర్తగామి అంటే కనుక సులభంగా ప్రసన్నుడయ్యేవాడు. ఎవరైనా సరే వారి ప్రతిరోజు దైనందికంగా దత్త దత్త పునః 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 దత్త అంటే చాలు మనలో ఉండే మన చిత్త ప్రకోపాలన్నీ కూడా నశిస్తాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనలో ఉండే సంకటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందాక చెప్పే అసుర గుణాలు ఏవైతే ఉంటాయో అంటే మనిషిగా పుట్టాం కానీ మనం రాక్షసుల్లాగా మారుతున్నాం కనుక ఈ రాక్షస ప్రవృత్తి అనేది నిర్మూలించబడాలి అన్నా కూడా దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. కనుక దత్తాత్రేయుని ప్రతి ఒక్కళ్ళు కూడా కలియుగంలో ఖచ్చితంగా ఆరాధించవలసిన దైవాల్లో ఆయన ఒకళ్ళు. ఆ రకంగా దత్తాత్రేయుని పూజించడం అనేది అవసరం. ఈయన ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక అందరికీ తెలిసిందే కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశాలతో జన్మించిన వాడు. సో అందుకని త్రిమూర్తి తత్వం అనేది ఈయనలో ఉంటుంది. త్రిమూర్తి తత్వం అంటే ఏంటి? రజోగుణం, తమోగుణం, తర్వాత సత్వగుణం, ఈ మూడు యొక్క ప్రతీక. అయితే ఈ మూడు గుణాలకి అతీతుడైన వాడు దత్తాత్రేయుడు. కానీ ఆ మూడు గుణాలు పట్టించుకుంటున్న వాళ్ళు అంటే మనలో కాసేపు శాంతము ఉంటుంది, కాసేపు కోపము ఉంటుంది, కాసేపు అహంకారము ఉంటుంది, అది రజోగుణం.
ఉమ్, అహంకారం అనేది రజోగుణం, ఉమ్, సాత్వికం అనేది మీరు ఎప్పుడు శాంతంగా ఉంటే అదే సాత్వికం. ఉమ్, సో మీ తామసం అనేది, తామసం అంటే ఎవరిని ఎప్పుడు కొడతారో తెలియదు, తిడతారో తెలియదు, ఉమ్, అవన్నీ తామస గుణాల కింద వస్తాయి. ఉమ్, అంటే ఈ రాజసీకం, సాత్వికం, ఉమ్, ఇవన్నీ కూడా ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మనలో తీసేసి ఆయన మటుకే అతీతుడు, ఆయన దగ్గర ఉంచుకోడు. ఉమ్, అందుకని ఆ రకంగా కూడా మనం దత్తాత్రేయుని పూజించవలసిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఉమ్, తర్వాత రెండోది ఏంటంటే మనం చాలా మంది మనం కూడా కొన్ని కొన్ని వీడియోలు వేరే వాళ్ళతో కూడా చేసినవి ఉన్నాయి యాక్చువల్గా. ఉమ్, ఈ దత్తాత్రేయుడు చాలా సులభంగా ఈయన కూడా ప్రసన్నమయ్యే ఉమ్. దేవుళ్ళలో ఒకడు. మరి ఈ వ్రతం అనేది ఏ విధంగా ఆచరించవచ్చు అంటారు? అంటే ఇక్కడ వ్రతం ఆచరించాలి అంటే కనుక ఇదే రోజు దత్త జయంతి నాడు ఆచరించడం అనేది ఒకటి. కాకపోతే ఉమ్, ఇక్కడ దత్తాత్రేయుడి యొక్క సతీమణి పేరుతో అనగాష్టమి వ్రతం అని చెప్పి అది చాలా ప్రాచుర్యం పొందింది. ఉమ్, అనగా దేవి అంటే గనక మళ్ళీ లక్ష్మీదేవి అంశ ఆవిడ. ఉమ్, అందుకని ఈ అనగాష్టమి వ్రతం అనేది ప్రతి అష్టమి నాడు కూడా, ఉమ్, బహుళ అష్టమి నాడు ఉమ్, అనగాష్టమి వ్రతాలు చేయటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ దత్త సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఆ వ్రతం యొక్క విశిష్టత అనేది తెలుస్తుంది. ఉమ్, తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ యొక్క పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు గణపతి సచ్చిదానంద స్వామీజీ వల్ల అవును. ఈ యొక్క దత్త పరంపర అనేది జనబాహుల్యంలోకి ఇంకొద్దిగా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఉమ్, మనకి తెలుసు, ఎంతవరకు తెలుసు, ఈ అత్రి మన అనసూయాదేవి అవును. ఈ శిశువులుగా చేసి ఆమె స్తన్యం ఇచ్చిందని, వాళ్ళనేమో దిగంబరంగా అవును. ఆవిడ వడ్డించమంటే ఈడ ఆ రకంగా మార్చేసిందని, అవును. ఆ తర్వాత మరి అత్రి మహర్షి యొక్క తపస్సుతో, ఆ ఉమ్, తపో బలంతో వాళ్ళ కడుపుని ఈయన పుట్టాడు, అంతవరకు అందరికీ తెలుసు. ఉమ్, కానీ అసలు దత్తాత్రేయుని ఎలా కొలుచుకోవాలి, దత్తాత్రేయ నామజపం ఎలా చేయాలి, ఉమ్, దత్తాత్రేయ పాటలు ఏంటి, కీర్తనలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ప్రచారం చేసింది ఒక ఎంత అయితే కనుక ఉమ్, కొద్దిగా గణపతి సచ్చిదానంద స్వామీజీగా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్, ఇవాళ రోజుల్లో ఏంటంటే ఇంకా అనేక మంది మనం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాం. దత్తాత్రేయుడు మనకి చాలా దగ్గరగా వచ్చేసిన అవును. దేవుడు కనుక దత్తాత్రేయుని పూజించుకోవటం అనేది అన్ని ఉమ్, రకాల కామితాలకి, ఉమ్, అంటే విద్యార్థులు కనుక ఈయన ఆరాధించడం ఉమ్, మొదలెట్టారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ విద్యల్లో విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళటం అనేది ఉమ్, ఉంటుంది. అలా కాకుండా భార్యాభర్తలు ఆరాధించారనుకోండి, భార్యాభర్తల యొక్క కలహాలు తగ్గిపోతాయి. ఉమ్, సంతానం కావాలనుకున్నారనుకోండి, సంతానం పొందటం అనేది ఉంటుంది. ఇలా ఉమ్, కాకుండా అసలు డైరెక్ట్ గా నాకు మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, ఆ జ్ఞాన అన్వేషణ కావాలి ఉమ్, అనే సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రకమైన అన్వేషణకి కూడా ఫలితం లభించడం, లక్ష్యం ఉమ్, చేరుకోవటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఆ రకంగా మనం దత్తాత్రేయుని అయితే ఆరాధించాలి. సరే, మీరు అడిగిన ఈ వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా అనగాష్టమి వ్రతం అనేది దత్తాత్రేయ వ్రత కల్పమని ఈ ఒక్కరోజు చేసుకునేది ఉంటుంది. ఉమ్, కానీ ప్రతి సంవత్సరం అది ప్రతి నెల చేసుకోవాలి, లేదా ప్రతి సంవత్సరం చేసుకోవాలి అనుకుంటే కనుక అనగాష్టమి వ్రతం అనేది ఉంటుంది. ఉమ్, ఓకే, అలా కాకుండా ఇవాళ మనం చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడు కూడా అందరూ చేసుకునే విధానంలో ఒక పద్ధతి మనం చెప్పడం అనేది, అంటే వ్రతాలు ఉమ్, చేసే వాళ్ళకి మనం కొత్తగా చెప్పక్కల్లా, అవును. ఆ వ్రతం యొక్క విధానం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఆ పూజాది కార్యక్రమాలన్నీ అవును. చేసుకుని, అంటే ఆ నవగ్రహ మండపారాధన అని చెప్పి, అష్టదక్వాలకుల పూజ అని చెప్పి, అలాగే ప్రతి వ్రతానికి కూడా కొన్ని కథలు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు హనుమద్ వ్రతంలో అయినా సరే కొన్ని కథలు ఉంటాయి, ఇలా దీంట్లో అయినా సరే కొన్ని కథలు ఉంటాయి, సత్యనారాయణ వ్రతంలో అయినా సరే కొన్ని కథలు ఉంటాయి. ఉమ్, అలా కథలన్నీ కూడా మనకి కథలనివ్వకుండా ఆ పూజల్లోకి నిమగ్నం అయ్యేలాగా చేయటం అనేది ఉంటుంది. ఉమ్, సో సరే, అలాగే ఈ దత్తాత్రేయుడి యొక్క కథలు కూడా అలానే ఉంటాయి. ఉమ్, అయితే ఇక్కడ మనం ఇవాళ చెప్పేది ఏంటి అంటే కనుక ఉమ్, చాలా తేలికైన మంత్రం. ఉమ్, ప్రతి ఒక్కళ్ళు కూడా నియమం తప్పకుండా కనీసం ఒక 40 రోజులు మండలం అంటాం, 40 ఓకే, రోజులు అంటే. 40 రోజులు. సో ఈ మండలం పాటు 108 సార్లు చొప్పున పఠించి ఉమ్, ఈ 40 రోజుల్లో వచ్చే గురువారాలు ఏవైతే ఉంటాయో, ఉమ్, గురువారాలు కొద్దిగా కేసరి నివేదన చేసినట్టయితే ఉమ్, తప్పకుండా వారు ఏ మనోరథం పెట్టుకుని చేస్తున్నారు, లేదా ఏ సంకల్పం పెట్టుకుని చేస్తున్నారు, ఉమ్, ఆ సంకల్పం నెరవేరబడటం అనేది అయితే ఉమ్, ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు చేసుకోవాలి. ఉమ్, సో తేలికైన మంత్రం ఏంటంటే కనుక ఓం ద్రాం ఉమ్, దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, అంతే, చాలా తేలిక. ఉమ్, ఈ రకంగా చేసుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఉమ్, ఒకవేళ మనం ఎప్పటిలాగానే ఈ ఈ రకంగా చేసుకోలేని వాళ్ళకి కూడా ఉమ్, ఈ రోజు ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ ఉందా అంటే ఆ, అది ఏ రకంగా చేసుకోవాలి అంటే కనుక
దీన్ని మనం నార్త్ వెస్ట్లో కూర్చుని కానీ నార్త్ ఈస్ట్లో కూర్చుని కానీ చేయాలి. అది ఎయిమ్ అంతే, AIM ఎయిమ్. ఇది 108 సార్లు వాళ్ళగానే 40 రోజులు పట్టిస్తే చాలు. ఓకే, అంతే, ఇంకా వేరే ఏమి అవసరం లేదు. ఇంకా వేరే ఏమి వాళ్ళ చేయాల్సిన ఎయిమ్స్ అన్ని కూడా తీర్థం అనేది ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. వాళ్ళు ఎందుకు చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురువు గారు.